ప్రైమ్ 9 లో ఈ రోజు పెట్టినటువంటి ఈ చర్చ వల్ల మనం అందరం కలిపి అంటే అక్కడ ఉన్నటువంటి 5 మందిని ఏం కోరుకుంటున్నాం సార్ అంటే మళ్ళీ ఇటువంటిది జరగకూడదు. వీలైతే ఆయన ప్రభ సింహాద్రి అప్పన్న గుడి డెవలప్ కావాలి. అది ఓకే, ఇదైతే స్టేటస్ కదా. ఇందాక వెంకటేశ్వర రెడ్డి సార్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎందుకు స్పందించవు అన్నాడు. ఆయన చాలా సీనియర్. ప్రభుత్వాలు సమగ్ర నివేదిక వచ్చినంత వరకు మన మాదిరి ఇన్స్టెంట్ స్టేట్మెంట్ నీయలేం కదా సార్. ఇప్పుడు మనం ఫోన్ చేసి అక్కడికి అడిగితే మన వాళ్ళు ఒకడెవడో వెనకుండి తోసినాడు అంటాడు, ఒకడెవడో ముందు పక్క పడింది అంట. ఇవన్నీ కాదు, ఒక ఆయన పైకి ఎక్కే తలకి అది లాగే తలకే పడింది. ఇటువంటివన్నీ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇన్స్టెంట్ స్టేట్మెంట్లు, ఇన్స్టెంట్ డెసిషన్ తీసుకోదు కదా. సమగ్ర నివేదిక మీన్స్ దాన్ని పోస్ట్ మార్టం మొత్తం వాళ్ళు ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది, కాంట్రాక్ట్ తప్ప అనేది ఒక నివేదిక తెప్పించుకుంటారు. ఎందుకంటే మనకు విజువల్స్ లో కనిపిస్తున్నాయి. నంబర్ ఆఫ్ అధికారులు కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, అందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి అంటే డిఫరెంట్ అంటే పోలీసుల నుంచి ఏం జరిగింది అండ్ అన్ని రకాల సమాచారం తెప్పించుకున్నాక వాళ్ళు ప్రభుత్వం స్పందిస్తారు. అంటే మనకు ఆ స్వేచ్ఛ ఉంది. ప్రభుత్వానికి అవన్నీ నిజాలు కూలంకుషంగా తీసుకున్న తర్వాత కానీ ఒక నిర్ణయం తీసుకోలేదు. రెండో విషయం ఫైనల్ గా నేను ఇందాక వెంకటేశ్వర రెడ్డి సార్ కానీ మన అనలిస్ట్ గారు కానీ చెప్పేది మనం చెప్పేది ఏంటంటే, నేను కోరుకునేది ఏ కార్యక్రమం అయినా అంటే ఈ రోజు ఈ సంవత్సరమే జరగలేదు కదా సార్ చందనోత్సవం. నేను ప్రివెన్షన్ ఉండాలి అంటున్నాను. అంటే ముందు చూపు, ముందు జాగ్రత్త 100% ఉండాలి. ఒకవేళ ఉంటే సామాన్య భక్తుడు నేను 300 రూపాయలు దర్శనానికి పోయినా ఇప్పుడు నేను దర్శనానికి వచ్చినా నా ప్రాణానికి ప్రమాదం ఉంది, మీరు ఏ చర్యలు తీసుకున్నారంటే చెప్పగలిగే ఈవో ఉండాలి. అటువంటి చర్యలు ప్రతి గుడిలో తీసుకున్నప్పుడు భక్తుల ప్రాణాలు సేఫ్ గా ఉంటాయి అనేది నేను అప్పుడు హక్కు ఉంది. దర్శనానికి వెళ్తే భయంగా ఉంది అని చెప్తే ఈవో ఆన్సర్ చేయగలరు. బ్రదర్ మీరు చెప్పిన నేను అలాంటి పరిస్థితి లేదు వెంకటేశ్వర రెడ్డి గారు. ఆయన చెప్పిన దాన్ని నేను ఏకీభవిస్తూ నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఓని పాలక మండలిని సస్పెండ్ చేసి విచారణ చేయండి. విచారణ చేస్తే ఎవరు దోషులని తెలిస్తే ఒకవేళ వాళ్ళ ప్రమేయం లేకపోతే వాళ్ళని తీసుకోవచ్చు. కానీ విచారణ పేరుతోటి ఏ చర్య తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా ఇది రాజకీయ అంశం అవుతుంది. ఖచ్చితంగా ప్రతిపక్షాలు మేము కావచ్చు, ఇంకొకరు గారు మాట్లాడటానికి మీరే అవకాశం కల్పించినట్టు అవుతుంది. తక్షణమే చర్య జరిగింది, ప్రాణాలు పోయినాయి, ఇంతవరకు వాస్తవం కదా. పాలక మండలిని ఈఓని సస్పెండ్ చేయండి, తర్వాత విచారణ మొదలెట్టండి. ఆ విచారణలో దోషులు ఎవరో తేలితే ఆ దోషులను బట్టి మీరు తప్పు లేని వాళ్ళని మళ్ళీ తీసుకోండి. అలా కాకుండా మీరు ఎంక్వైరీ చేసి నిదానంగా తీసుకుంటామంటే నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ప్రాణం ఖరీదు ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి.